బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది దురంధర్ 2 సినిమా. అండ్ ఇప్పటి వరకు పార్ట్ 1కి మనము ఎక్కడా లేనంత హైప్ని చూసాం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యేటువంటి దురంధర్ పార్ట్ 1 సినిమాకి దాదాపుగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పార్ట్ 2 పైన కూడా ఎనలేని బజంతా కూడా క్రియేట్ అయిపోయింది. అందరూ కూడా జనాలు పార్ట్ 2 పైన ఎంతగా ఇంట్రెస్ట్ పెట్టుకున్నారంటే అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు డేట్ చెప్పినప్పటికీ కూడా మార్చ్ 19కి వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా అప్పటికి ఎప్పుడు వస్తుంది అని ఈగర్గా వెయిట్ చేస్తారంటే మరి ఈ సినిమా గురించి ఎంత బజ్ క్రియేట్ అయ్యింది, ఎంత ఆతృతగా వెయిట్ చేస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక స్పై ఒక మన ఇండియా నుంచి స్పై లాగా పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మన దేశం పైన ఎలాంటి కుట్రలు చేస్తున్నారో, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారో, ఎక్కడ ఎలాంటి అటాకులు చేస్తూ ఉన్నారో, అండ్ ఆయుధాల సరఫరా ఏ విధంగా జరుగుతుంది, డూప్లికేట్ నోట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ఇలాంటి అన్నీ కూడా మన దేశంలో చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎవరో ఇంకా బయటి వాళ్ళే ఇక్కడికి వచ్చి మన దేశం వాళ్ళని చెప్పేసి చేస్తూ ఉంటారు తప్ప మన వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటివి చెయ్యరు. సో ఆ విధంగా బయటి దేశం నుంచి, మన శత్రు దేశం నుంచి మన దేశం మీద జరిగేటటువంటి అన్యాయాల్ని కావచ్చు, అఘాయిత్యాలని కావచ్చు, అటాక్లని కావచ్చు, సో తెలుసుకోవడానికి ఒక స్పైని పంపించి ఆ స్పై కథని ఒక దురంధర్ అన్నమాట. మరి దురంధర్ 2 మనం చూసాము. దురంధర్ పార్ట్ 1లో ఎంత అద్భుతమైనటువంటి నటన, ఎంత అద్భుతమైనటువంటి కథ. సో మరి అది చూసిన తర్వాత పార్ట్ 2 పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకున్నాం. మరి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అని చెప్పేసి పెట్టారు. మరి ఆ రివెంజ్ని ఈ సినిమాలో ఏ విధంగా చూపించాడు రణబీర్ అని చెప్పేసి చాలా అద్భుతంగా సినిమా అనేది ఉంది. ప్రతి ఒక్కరి నోట కూడా మాటలు లేవు, ఓన్లీ అద్భుతం అనే ఒక మాట తప్ప. అండ్ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలి అని చెప్పేసి, అండ్ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కావచ్చు, ఎన్ని అటాకులు జరిగాయి మన దేశం పైన, ఆ అటాకులు అన్నీ కూడా ఇలాంటివి ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, అండ్ అవి జరగకుండా ముందు జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక స్పైని పంపించి తెలుసుకోవడం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కథాంశం అన్నమాట. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉందని ఒక మాటనే చెప్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ పార్ట్ 1 అనేది ఓన్లీ హిందీ వర్షన్ వచ్చింది కాబట్టి నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత మనము తెలుగు వర్షన్ కూడా చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే వచ్చినటువంటి ఆదరణను బట్టి పార్ట్ 2 అనేది అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేశారు. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే ఓన్లీ ఇండియా వైడ్ కానీ, ఓవర్సీస్ కాదు, ఓన్లీ ఇండియా వైడ్ కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ 172 కోట్లకు పై చిలికే వచ్చాయన్నమాట. సో ఇది మామూలు విషయం కాదు, కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పేసి కూడా. అండ్ ఇప్పటి వరకు మనము అత్యధికంగా రికార్డ్స్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే పుష్ప 2గా మనం అనుకున్నాం. అండ్ ఈ సినిమా పుష్ప 2 రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసింది. ఏంటంటే పుష్ప 2కి ఒక 1 అవర్లో 1.07 lakhs టికెట్స్ సేల్ అయ్యాయి బుక్ మై షోలో. కానీ ఇక్కడ ఈ సినిమాకి ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసి దురంధర్ 2 సినిమా ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. ఒక 1 అవర్లో 1.09 lakhs టికెట్స్ అనేవి సేల్ అయ్యాయి అనమాట దురంధర్ 2కి. సో ఆ విధంగా కూడా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది తెలుగు సినిమా, హిందీ సినిమా అని డిఫరెన్సెస్ కాదనమాట. నేను ఒక భారతీయుని ఫీల్ అయ్యి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇప్పుడు ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంకా ఏ విధంగా వసూలు సాధిస్తుంది ఏంటి అని.